హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి గోంగూర మ్యాగీ అండి. ఎప్పుడూ చేసేలా రొటీన్‌గా కాకుండా వెరైటీగా ఇలా చేసుకొని చూడండి. చాలా టేస్ట్ వైస్‌గా చాలా బావుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారండి ఇట్లా చేస్తే. ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం 2 కట్టెల వరకండి, చిన్న కట్టెలు గోంగూర నీట్‌గా కడిగి పక్క నుంచి పెట్టుకోవాలండి. ఇదంతా ఈ కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని ఈ ఆయిల్‌లో వేసేయాలండి. ఆయిల్‌లో వేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక 2, 3 నిమిషముల వరకు ఆయిల్‌లో ఇది ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఈ ఆకనేది కొంచెం ఉడికే వరకు మనము ఒక 3 నిమిషాలు, 2-3 నిమిషముల వరకు మనం మగ్గనియ్యాలండి. అట్లా అట్లా మగ్గనిస్తే ఇగో ఇట్లా తయారైతుందండి. అంతా ఆకంతా మగ్గిపోయింది కదండీ! ఇది గ్రైండర్‌లో వేసుకొని, మనం మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్‌లా చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. చల్లార్చుకోవాలండి. ముందైతే చల్లార్చుకొని, బాగా చల్లారిన తర్వాత ఇది మిక్సీకి జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా చేసుకోవాలండి గ్రైండ్ అనేది. అట్లా మెత్తగా చేసుకొని పక్కనుంచుకోండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి, దాంట్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ వేసుకున్నాక ముందుగా పచ్చిమిర్చండి. ఒక 3-4 వరకండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది కొంచెం వేగాలండి ఆయిల్‌లో. అట్లా వేగిన తర్వాత మనం ఒక ఉల్లిపాయ అండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనుకోండి. అట్లా ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని అది కూడంగా సన్నగా కట్ చేసుకోవాలండి. అట్లా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను కూడంగా ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసేయాలండి. వేసి అది కూడా కొంచెం దోరగా వేయించాలండి. కొంచెం మంచిగా అది కొద్దిగా మగ్గే వరకు మనం కలుపుతూ ఈ ఆయిల్‌లో ఇలా మగ్గించుకోవాలండి. ఇట్లా అంతా ముక్కలు మంచిగా వేగేటట్లుగా మనం మగ్గించుకోవాలి. ఇట్లా మగ్గిన తర్వాత మనం ఒక టమాటా అండి. ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. పెద్దగా మాత్రం కట్ చేయొద్దండి. వీటిని చిన్న పీసెస్‌లా కట్ చేసి ఇవి కూడా వేసుకోవాలండి. ఈ టమాటా మెత్తబడే వరకు మనం కొంచెం వేపాలండి. ఈ ఆయిల్‌లో ఫ్రై చేయాలి. ఒక్క నిమిషం, 1:30 నిమిషం వరకు మనం కొంచెం సేపు అలా వేపితే ఈ టమాటా అనేది మెత్తగా మెత్తబడిపోతుందండి. ఇట్లా మెత్తబడిన తర్వాత మనం ఏదైతే మనం ముందుగా గోంగూరని ఫ్రై చేసి మిక్సీ జార్‌లో వేసి మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్‌నంతా వేసేయాలండి. ఈ టమాటా మొత్తం మెత్తగా మగ్గిన తర్వాత మాత్రమే వేసేయాలండి. టమాటా కొంచెం మగ్గితే బావుంటుందండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఈ మిక్సీ జార్‌లో పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్‌నంతా వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది ముందుగానే మనం ఫ్రై చేసినాం కాబట్టి ఆకును ఫ్రై చేసాం కాబట్టి అంత ఎక్కువగా సేపు వేపాల్సిన అవసరం ఏమీ లేదండి. ఒక 2 మినిట్స్ ఏందంటే ఇదంతా దీంట్లో కలిసేలాగా మంచిగా ఇట్లా వేగాలండి. ఒక్క 2 మినిట్స్ వరకు ఇట్లా కలిపితే సరిపోతుంది. ముందుగా వేగింది కాబట్టి అంత పెద్దగా అవసరం లేదు. ఉడికిపోతుంది ఈజీగా. అట్లా 2 నిమిషాలు వేపిన తర్వాత మనం మ్యాగీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ 3 వరకు తీసుకుంటున్నానండి మ్యాగీని. 3 వరకు తీసుకుంటున్నాను. 3 గ్లాసుల వరకు నేను వాటర్ వేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ. మీరు మ్యాగీ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు మరి మీరు ఏ గ్లాస్‌తో అయితే వాటర్ వేసుకుంటారో ఆ గ్లాస్‌తోనే మీరు వేసుకోండి. ఒకటికి నేను ఒక గ్లాసు అట్లా కొలత పెట్టుకున్నానండి. ఆ రకంగా నేను ఒక 3 మ్యాగీలకు 3 గ్లాసుల వరకు మనం వాటర్ వేసుకుంటున్నానండి. ఇట్లా వాటర్ వేసుకున్నాక మనం గోంగూరను ఉడికించాం కదండీ! ఉప్పు అనేది వేయలేదు కాబట్టి ఒక్క చిటికెడు సాల్ట్ మాత్రమే ఆ వాటర్‌లో వేసేయాలండి. ఎక్కువ వేయొద్దండి. ఎందుకంటే మనకు మ్యాగీ మసాలాలో ఉండే దాంతోటే ఉప్పు అనేది అంతా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా కాకుండా ఒక చిటికెడు ఇట్లా పట్టి ఇట్లా వేసుకోవాలండి. ఆ గోంగూరకు సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. ఇట్లా బాగా మరలుతున్నప్పుడు మనం మ్యాగీలను వేసేయాలండి. నేను 3 వరకు వేసుకున్నానండి. ఒకవేళ మీరు 4 చేసుకున్నట్లయితే 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. 2 చేసుకున్నట్లయితే 2 వరకు ఏసుకోండి. నేను 3 మ్యాగీలకు 2 కట్టెల వరకు నేను గోంగూర వేశానండి. 2 కట్టెలు చిన్న కట్టెలు సరిపోతుందండి. ఆకంతా తుంచి వేశాను మంచిగా నీట్‌గా. మీకైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. చాలా బావుంటుందండి పుల్ల పుల్లగా తింటే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు చేసే టేస్ట్‌లాగా లేకుంటుందండి ఇది. చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా ఇష్టపడి తింటారండి ఈ రకంగా చేసుకుంటే. నా ఛానల్ చూసే వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాగ మీరు సపోర్ట్ చేస్తుంటే నేను మంచి మంచి వీడియోలు పెడతానండి. ఇప్పుడు మనం మ్యాగీ మసాలా వేసుకోవాలండి.
ఇట్లా మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత ఈ మ్యాగీ అనేది బాగా ఉడకాలి కదండీ! ఒక 5 మినిట్స్ అట్లా ఉడికినాక మనం మ్యాగీ మసాలా వేసుకొని, ఈ మ్యాగీ మసాలా ప్రాపర్‌గా అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. వాటర్ అంతా పీల్చేస్తుందండి మ్యాగీని. మనం వేసుకున్న ఏ గ్లాస్‌తోటైతే వాటర్ ఏసుకుంటున్నామో కరెక్ట్‌గా సరిపోతుంది మనకు. అంతా ఉడికిన తర్వాత ఇట్లా మ్యాగీ మసాలా వేసుకొని అంత ప్రాపర్‌గా కలిపేసి ఇంగ అంతేనండి కొంచెం కొత్తిమీర జల్లి దించి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా చాలా బావుంటుందండి. పిల్లలందరూ ఇష్టపడి తింటారు. ఎప్పుడు చేసి